వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చాడు ఓ కన్న కొడుకు. మిట్టుకోడూరు గ్రామానికి చెందిన మల్లమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అంజయ్య కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ తల్లితో పెన్షన్ డబ్బుల కోసం గొడవ పడుతూ ఉండేవాడు. రాత్రి కూడా అదే విషయం మీద మల్లమ్మతో ఘర్షణకు దిగాడు. చిన్నపాటి గొడవ క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన అంజయ్య కర్రతో తల్లి మీద దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సింగాపూర్ విలేజ్లో నిన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ ఒక వృద్ధురాలు ఇంట్లో చనిపోయిందని చెప్పేసి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మల్లమ్మ అనే మహిళను కొద్దిగా ఇంజరీస్ కూడా ఉన్నాయి ఆమె మీద బాడీ షిఫ్ట్ చేసి వాళ్ళ కొడుకు ద్వారా ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ మల్లమ్మకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. అయితే ఆ బిడ్డకు పెళ్ళి అయిపోయింది, ఈ కొడుకులో కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ పెద్ద కొడుకు పెద్ద భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య కూడా ఈయన ప్రవర్తన సరిగలేక కొద్దిగా అప్పుడప్పుడు మందు తాగడము వీళ్ళని సతాయించడంతో ఆమె కూడా ఇతను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మృతురాలు పెద్ద కొడుకు ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉంటుంటారు. ఈ పెద్ద కొడుకు అంజలయ్య ఆయన బానిస అయ్యి మద్యానికి బానిస అయ్యి ఈమెను పెన్షన్ డబ్బులు వచ్చినప్పుడల్లా ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈమెను వేధించేవాడు. గతంలో కూడా చాలాసార్లు తీసుకున్నాడు. అట్లా మొన్న అదే క్రమంలో డబ్బుల గురించి అడిగితే మళ్ళీ ఆమె ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆమెను కట్టెతోని ఇంట్లో ఉన్న గొడుగుతోని కొట్టడం వల్ల ఆమెకు బాగా ఇంజరీస్ అయినాయి. సింగాపూర్ విలేజ్లో నిన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో మాకు